Hello viewers, Namaste to all. This is Sailu, Faculty of English for Competitive Exams. Now let us know about articles. Basically articles అనేది చాలా చిన్న టాపిక్ బట్ ఇట్ హ్యాస్ ద ఓకే అండ్ మనందరికి తెలిసే వాట్ ఆర్ ద ఆర్టికల్స్ ఏ ఎన్ అండ్ ద దీస్ త్రీ ఆర్ కాల్డ్ ఆర్టికల్స్. కానీ మనం ఈ ఆర్టికల్స్ అనేది ప్రతి ఎగ్జామ్లో కూడా చాలా ముఖ్యమైనది. టేక్ ఎనీ ఎగ్జామ్, definitely one or two or three bits will be given based on these articles. It plays a very crucial role in competitive examinations, right? Now let us know. ముందు ఈ ఆర్టికల్స్ నేర్చుకోకంటే ముందు ఫస్ట్ we have to know where to use these articles and why to use these articles, right? Let us know this one. సో ఇక్కడ చూసేస్తే వేర్ ఎక్కడ వాడాలి ఆర్టికల్స్ అనేది ఏ కానీ ఎన్ కానీ దా కానీ ఎక్కడ ఆర్టికల్ వాడాలంటే ఎన్ ఆర్టికల్ ఈజ్ ఏ వర్డ్ దట్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ఏ నౌన్ ఆర్ నౌన్ ప్రైజ్. ఎక్కడ వాడాలంటే ఇక్కడ నౌన్ ముందు కానివ్వండి లేదంటే నౌన్ ప్రైజ్ ముందు కానీ ఆర్టికల్స్ వాడాలా. మరి ఎందుకు వాడాలా? లవ్ లెట్ us see that ఇట్ ఈస్ యూజ్డ్ టు ఇండికేట్ ఏ నౌన్. అంటే ఒక నౌన్ని ఇండికేట్ చేయడానికి ఎలా, స్పెసిఫిక్గా జనరలా, ఓకేనా, పర్టికులర్గా జనరల్ అనమాట. అంటే స్పెసిఫిక్ సెన్సా లేదంటే జనరల్ సెన్స్ అని చెప్పడానికి ఆర్టికల్ అనేది వాడాలి. ఒకటేమో నౌన్ కానీ నౌన్ ప్రైజ్ ముందు కానీ ఆర్టికల్స్ వాడాలా. పాయింట్ 2 ఎక్కడ వాడాలంటే, ఎందుకు వాడాలంటే ఒక నౌన్ని స్పెసిఫిక్గా ఇండికేట్ చేస్తున్నామా లేదంటే జనరల్గా ఇండికేట్ చేస్తున్నామా అని చెప్పడానికి ఈ ఆర్టికల్స్ అనేది వాడాలా. సో నౌ ఫర్ ఎగ్జాంపుల్ సీ దాట్ వన్, ఏ యంగ్ మ్యాన్. ఇక్కడ యంగ్ మ్యాన్ అనేది నౌన్ ప్రైజ్, సో దట్ ఏ అనేది ఆర్టికల్ అనమాట. నెక్స్ట్ అండ్ యాపిల్. ఈ యాపిల్ ముందు ఏమొచ్చింది? ఎన్ వచ్చింది. ఎందుకు వచ్చిందంటే యాపిల్ అనేది ఏ సౌండ్ ప్రొడ్యూస్ చేస్తుంది? వావెల్ సౌండ్ ప్రొడ్యూస్ చేస్తుంది. వావెల్ సౌండ్ ప్రొడ్యూస్ చేసినప్పుడు యాన్ అనే ఆర్టికల్ వాడాల. ఇక్కడేముంది? తాజ్మహల్. ఈ తాజ్మహల్ అనేది హిస్టారికల్ మాన్యుమెంట్ కాబట్టి ఇక్కడ ఏం వాడుతున్నాము? తాజ్మహల్ ముందు దా వాడుతున్నాం. ఎందుకంటే తాజ్మహల్ అనేది హిస్టారికల్ మాన్యుమెంట్, దట్ ఒకటే ఉంటుంది అనమాట. సో అందుకని వాడాలా. ఇప్పుడు ఏంటంటే ఈ ఆర్టికల్స్ని ప్రధానంగా రెండు రకాలుగా డివైడ్ చేస్తాం. ఒకటి ఏంటంటే ఇండిఫినిట్ ఆర్టికల్, రెండోది ఏంటంటే డెఫినెట్ ఆర్టికల్. మళ్ళీ ఈ యొక్క ఇండిఫినిట్ ఆర్టికల్స్లో ఏముంటున్నాయి అంటే ఏ కానీ ఎన్ కానీ ఉంటున్నాయి అనమాట. డెఫినెట్ ఆర్టికల్ ఏముంటుంది? దా ఉంటుంది. ఈ ఏ అంటే ఏంటి, ఎన్ అంటే ఏంటి చూద్దాం ఒకసారి, ఓకేనా. సో ఏ అంటే ఏంటి చూడండి, ఇక్కడ ఏ కానీ ఎన్ అంటే ఏంటంటే వన్ అని వస్తుంది అనమాట, లేదా ఎనీ అని వస్తుంది అనమాట. ఏ కానీ ఎన్ కానీ వీటి యొక్క మీనింగ్ ఏంటంటే వన్ లేదా ఎనీ అని వస్తుంది. దాని డెఫినెట్ ఆర్టికల్ ఏంటి? ఇక్కడ దా అనమాట. దా అనేది అంటే ఏంటి? దట్ అంటే వెన్ యూ వాంట్ టు రిఫర్ ఏ పర్టికులర్ థింగ్, పర్టికులర్ పర్సన్, పర్టికులర్ ప్లేస్, జస్ట్ వీ హ్యావ్ టు యూస్ ఆర్టికల్ దా అనమాట. ఇట్ గివ్స్ ఏ పర్టికులర్ సెన్స్ అనమాట. ఇక్కడ ఏముంది? ఇక్కడ జనరల్ సెన్స్ అనమాట. ఇండిఫినిట్ ఆర్టికల్ ఇట్ గివ్స్ ద జనరల్ సెన్స్ యాజ్ వెల్ యాజ్ డెఫినిట్ ఆర్టికల్ గివ్స్ పర్టికులర్ సెన్స్ అనమాట. నౌ లెట్ us know this. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ద పార్ట్ ఆఫ్ ఇండెఫినిట్ ఆర్టికల్ చూడండి, ఇక్కడ ఐ మెట్ ఏ డాక్టర్. ఇక్కడ ఏముంది? ఆర్టికల్ ఏ ఉందన్నమాట. ఏ డాక్టర్ అంటే ఎనీ డాక్టర్ అనమాట. ఏ డాక్టర్ అనే కావచ్చు. ఇట్ గివ్స్ ఎనీ డాక్టర్, ఇట్ గివ్స్ వన్ డాక్టర్. సో ఆ కాంటెక్స్ట్లో మనం ఇది వాడాల. ఐ మెట్ ఏ డాక్టర్ అనమాట. నెక్స్ట్ సెకండ్ వన్ ఎగ్జాంపుల్, సి ఎట్ అండ్ యాపిల్. ఇక్కడ ఏముంది? ఇక్కడ యాపిల్ ఉంది. యాపిల్ అనేది ఏ సౌండ్ ఇస్తుంది? ఇక్కడ ఏ సౌండ్ ప్రొడ్యూస్ చేస్తుంది? కాన్సనెంట్స్ వావెల్ సౌండ్ ప్రొడ్యూస్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఏం వాడాలా? దానికంటే ముందు ఎన్ అనే ఆర్టికల్ వాడతాం. అండ్ యాపిల్ అంటే వన్ యాపిల్ అనమాట. ఇక్కడ ఏముంది? వి సా అండ్ ఓల్డ్ మ్యాన్. ఇక్కడ అండ్ ఓల్డ్ మ్యాన్ అండ్ ఉంది, ఓల్డ్ మ్యాన్ ఉంది. ఓల్డ్ అనేది ఏ సౌండ్ ప్రొడ్యూస్ చేస్తుంది? వావెల్ సౌండ్ ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. సో కాబట్టి ఏం వాడాలి ఆర్టికల్? ఇక్కడ ఎన్ అనే ఆర్టికల్ వాడాలన్నమాట, ఓకేనా. ఎన్ అంటే వన్ ఓల్డ్ మ్యాన్ అనమాట. నౌ లెట్ us see that one. డెఫినెట్ ఆర్టికల్ ఎగ్జాంపుల్ ఏంటంటే చూడండి, ఇక్కడ బేసికల్గా ఎందుకోసం పడతాం? ఇక్కడ పర్టికులర్ సెన్స్ కోసం. వెన్ యూ వాంట్ టు రిఫర్ ఏ పర్టికులర్ పర్సన్, పర్టికులర్ ప్లేస్, పర్టికులర్ థింగ్స్, జస్ట్ వీ హ్యావ్ టు యూస్ ఆర్టికల్ ద అనమాట. ఐ ఎట్ ద యాపిల్. ఇక్కడ ఏం వాడినాము? ఇక్కడ యాపిల్ ముందు యాన్ వాడినాము. ఇక్కడ ఏం వాడుతున్నాము? దా వాడతాం. ఎందుకు వాడతాం అంటే
ఐ ఎట్ ద యాపిల్ దట్ యు గివ్ మీ. అంటే మీరు ఏ యాపిల్ అయితే ఇచ్చారో ఆ యాపిల్ నేను తిన్నాను. ఓకేనా. సో ఆ కాంటెక్స్ట్ లో ఇక్కడ ద అనేది ఆర్టికల్ వస్తుంది అన్నమాట. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్, ద బుక్ యు ఆర్డర్డ్ ఈజ్ అవుట్ ఆఫ్ స్టాక్. ఇక్కడ ఎందుకు వాడతాము? బుక్ అనేది కామన్ నౌన్. ఓకేనా. కౌంటబుల్ నౌన్, అన్కౌంటబుల్ నౌన్ కూడా అంటారు అనమాట. సో ఇక్కడ దానికంటే ద బుక్ యూ ఆర్డర్డ్ ఈజ్ అవుట్ ఆఫ్ స్టాక్. మీరు ఏ బుక్ అయితే ఆర్డర్ చేశారో ఆ బుకే అవుట్ ఆఫ్ స్టాక్లో ఉంది. సో వెన్ యూ వాంట్ టు రిఫర్ ఏ పర్టికులర్ రిఫర్ చేయడానికి స్పెసిఫిక్గా చెప్పడానికి ఇక్కడ దాన్ని వాడతాం. మళ్ళీ నెక్స్ట్ చూడండి, ఇక్కడ వే టు యూజ్ దిస్ డెఫినెట్ ఆర్టికల్ యాజ్ వెల్ యాజ్ ఇండిఫినెట్ ఆర్టికల్. ప్రధానంగా ఇండిఫినెట్ ఆర్టికల్ వాడే ముందు నౌన్ ఎలా ఉండాలా? సింగులర్ కౌంటబుల్గా ఉండాలా. ప్లూరల్గా ఉంటే ఏ కానీ ఎన్ కానీ వాడకూడదు. ఎందుకంటే ప్లూరల్గా ఉన్నప్పుడు వాడకూడదు. ఏ అంటే ఏంటి? ఇక్కడ 1 అనమాట. ఎన్ అంటే ఏంటి? 1 అనమాట. సో 1 అన్నప్పుడు, ఎనీ అన్నప్పుడు మనం నౌన్ అనేది ప్లూరల్లో ఉండకూడదు. ఎలా ఉండాలా? సింగులర్గా ఉండాలా. అది కూడా కౌంటబుల్గా ఉండాలా. అప్పుడే మాత్రమే ఏ కానీ ఎన్ కానీ ఇండెఫినిట్ ఆర్టికల్ వాడాలా. సో ఇక్కడ చూద్దాం ఒకసారి ఎగ్జాంపుల్. లెట్ us see that example. చూడండి, ఇక్కడ సింగులర్ కౌంటబుల్ నౌన్ అనమాట. ఇక్కడ ఏముంది? సీ రోట్ ఏ నావెల్. ఇక్కడ ఏముంది? ఆర్టికల్ ఏ ఉంది. ఇక్కడ నౌన్ ఏముంది? నావెల్. నావెల్ అంటే ఏంటి? ఇక్కడ ఓన్లీ 1 మాత్రమే అనమాట. ఇక్కడ ఏ సౌండ్ ప్రొడ్యూస్ చేస్తుంది? కాన్స్టెంట్ సౌండ్ ప్రొడ్యూస్ చేస్తుంది. కాబట్టి ఏం వాడాలా? ఏ వాడాలా. నెక్స్ట్ ఏమిటి? ఐ గేవ్ హిమ్ ఎన్ ఆరెంజ్. ఇక్కడ ఆరెంజ్ అంటే ఏంది? ఇక్కడ ఏ సౌండ్ ప్రొడ్యూస్ చేస్తుంది? ఆరెంజ్ అనేది నౌను. ఏ సౌండ్ ప్రొడ్యూస్ చేస్తుంది? ఇక్కడ వావెల్ సౌండ్ ప్రొడ్యూస్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఏం వాడుతున్నాము? యాన్. యాన్ అంటే ఏంటి? ఇక్కడ వన్ ఆరెంజ్. ఓకేనా. నౌ these two examples for indefinite article. Now let us know this about definite articles. ఎక్కడ వాడాలంటే డెఫినెట్ ఆర్టికల్స్ వాడుతున్నప్పుడు ఈ దానది ఎక్కడ వాడాలంటే చూడండి, ఇక్కడ సింగులర్ నౌన్స్ ముందు వాడచ్చు. నెక్స్ట్ ప్లూరల్ నౌన్స్ ముందు కూడా వాడచ్చు. నెక్స్ట్ ఏంది? కౌంటబుల్ నౌన్స్ ముందు వాడచ్చు. ఇక్కడ అన్కౌంటబుల్ నౌన్స్ ముందు కూడా వాడచ్చు. కౌంటబుల్ అంటే ఏంటి? ఇక్కడ విచ్ వీ కెన్ కౌంట్ ఈజ్ కాల్డ్ ఏ కౌంటబుల్ నౌన్స్. అన్కౌంటబుల్ నౌన్స్ అంటే which we cannot count is called uncountable nouns. So for example, let us see this one. I gave her the books. Books అంటే ఏంటి? ఇక్కడ కౌంటబుల్ నౌన్స్. ఓకేనా. ఏ బుక్ అనొచ్చు, బుక్స్ అనొచ్చు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఏం వాడుతున్నాం? ఆర్టికల్ దా అనేది వాడుతున్నాం. ఎందుకంటే పర్టికులర్ రిఫర్ చేస్తున్నాం కాబట్టి వాడుతున్నాం అనమాట. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఐ ఫాలో ద అడ్వైజ్. ఇక్కడ ఏంటి? ఇక్కడ నౌన్ అనేది అడ్వైజ్ అనమాట. అడ్వైజ్ అంటే ఏ కైండ్ ఆఫ్ నౌను? కెన్ వీ కౌంట్ ద అడ్వైజ్? అడ్వైజ్ని 1 అడ్వైజ్ 2 అడ్వైజ్ అని అంటామా? సో అనలేము. ఎందుకంటే అడ్వైజ్ అనేది ఇది అన్కౌంటబుల్ నౌన్. ఓకేనా. అన్కౌంటబుల్ నౌన్. అన్కౌంటబుల్ నౌన్ ముందు కూడా దా అనేది వాడుకోవచ్చు. ఎప్పుడంటే పర్టికులర్ రిఫర్ చేసినప్పుడు అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఐ ఫాలో ద అడ్వైజ్. ఐ ఫాలో, ఇక్కడ ఏముంది? ఆర్టికల్ దా ఉందన్నమాట. ఐ ఫాలో ద అడ్వైజ్ దట్ యు గివ్ మీ. మీరు ఏదైతే మాకు సలహా ఇచ్చారో ఆ సలహాని నేను ఫాలో అయినని చెప్తున్నాం ఇక్కడ అనమాట. ఆ కాంటెక్స్ట్లో మనము దాని ఆర్టికల్ ఇక్కడ వాడాలా. సో దిస్ అనమాట. సో మనకి ఈ ఆర్టికల్ మీద కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో క్వశ్చన్ ఎలాగ వస్తున్నాయి అంటే దాన్ని మనం క్యాచ్ చేసుకోవాలి ఇక్కడ అనమాట. చాలా ముఖ్యం అనమాట. ఈజీ కానీ ఇది చాలా కన్ఫ్యూజ్ చేస్తుంది. కాస్త జాగ్రత్త ఉండాలా. బేస్డ్ ఆన్ సెన్స్, బేస్డ్ ఆన్ సౌండ్, వీ హ్యావ్ టు అప్లై suitable article to the question in the examination. Right? Now let us see that. For example, మనకి ఎగ్జామ్లో ఇలా ఇస్తారు అనుకోండి, he hurt himself on dash I అంటారు అనమాట. ఇక్కడ ఐ అనేది ఏంటి? ఇక్కడ నౌన్ అనమాట. ఏ సౌండ్ చేస్తుంది? వావెల్ సౌండ్ చేస్తుంది అనమాట. వావెల్ సౌండ్ చేసినప్పుడు ఏం వాడాలనుకుంటున్నాం మనం? కానీ ఏం వాడాలనుకుంటున్నాం? ఎన్ వాడాలనుకుంటున్నాం. కానీ ఇక్కడ ఏముందంటే ఇది ఐ అనేది బాడీ పార్ట్స్ అనమాట. ఐ కానీ, హెడ్ కానీ, ఆర్మ్ కానీ, లెగ్ కానీ ఇలాంటి బాడీ పార్ట్స్ వచ్చినప్పుడు మనం ఏం వాడాలంటే దాని ఆర్టికల్ వాడాలా. చాలా ఇంపార్టెంట్ ఇది అనమాట. ఏం వాడాలి? ఇక్కడ దాని ఆర్టికల్ వాడాలన్నమాట. చూడండి, ఇక్కడ దా హీ హర్ట్ హిమ్సెల్ఫ్ ఆన్ ద ఐ అనమాట. మనం ఐ అనేది ఏమనుకుంటున్నాం అంటే జనరల్గా ఇది ఐ అనేది వావెల్ సౌండ్ని ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి సింపుల్గా ఏం వాడతాము? ఎన్ వాడతాము. సో ఇలాంటి కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ ఉంటే చాలా జాగ్రత్తగా ఆ కాంటెక్స్చువల్గా అది ఏం సెన్స్ చేస్తుంది అనేది
క్యాచ్ చేసి మనం ఆర్టికల్ అనేది అప్లై చేయాలి. అప్పుడు మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా. నౌ లెట్ us see that another example. She hit dash head on the door అన్నమాట. ఇక్కడ ఏమంటున్నాము, she hit dash head on the door. ఇక్కడ హెడ్ అనేది ఇక్కడ నౌన్ అన్నమాట. హెడ్ అనేది ఏ సౌండ్ వస్తుంది, కాన్సనెంట్ సౌండ్ వస్తుంది అన్నమాట హెడ్. ఇక్కడ మనము ప్రీవియస్ రూల్ ప్రకారం ఏం వాడుకుంటాం, హెడ్ అనేది ఏం చెప్పుకుంటున్నాం, ఇక్కడ ఏ ఆర్టికల్ వాడాలని చెప్పుకున్నాం అనమాట, కాన్సనెంట్ సౌండ్ వస్తుంది అనమాట. కానీ ఇక్కడ ఏంటంటే హెడ్ అనేది ఇట్స్ ద పార్ట్ ఆఫ్ ద బాడీ. ఈ పార్ట్ ఆఫ్ ద బాడీ పర్టికులర్గా హెడ్ అనమాట. అలాంటి చెప్తున్నప్పుడు దీని ముందు ఏం వాడాలంటే దా అనే ఆర్టికల్ వాడాలా. ఏం వాడాలా, దా అనే ఆర్టికల్ వాడాలన్నమాట. ఏ అనేది రాంగ్ అనమాట. ఏం ఆన్సరు, ఇది దా ఆన్సరు. ఇది కూడా అయింది, దా అనేది ఆన్సర్. సో రిమైనింగ్ విల్ సీ ద నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ ఆల్.